అమ్మాయిలు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. వెస్ట్ బెంగాల్ కి చెందిన విశాల్ వర్మ అనే అబ్బాయి ఈ కామర్స్ లో డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు. అతను ఎంత మంచివాడంటే అతను చేసిన ప్రతి ఆర్డర్ కూడా 5 స్టార్ రేటింగ్ ఉండేది. కస్టమర్స్ అందరితో కూడా చాలా మంచిగా మాట్లాడేవాడు. కానీ ఇక్కడ ఇతను మాట్లాడిన ప్రతి కస్టమర్ కూడా మిస్ అవడం స్టార్ట్ చేశారు. అండ్ ఇతను ఎక్కువగా ఫీమేల్ కస్టమర్స్ ని టార్గెట్ చేశాడు. వాళ్ళ దగ్గరికి డెలివరీకి వెళ్ళినప్పుడు చాలా మంచిగా మాట్లాడేవాడు అండ్ మంచోళ్ళ నటించేవాడు కూడా. అలా వాళ్ళతో మంచిగా మాట్లాడి, మేడం నాకు ఇందులో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, లేదు మేడం ఏదో సంథింగ్ రాంగ్ వచ్చింది అనేవో మాయమా అని చెప్పి ఫైనల్ గా అయితే నెంబర్ తీసుకునేవాడు. అలా నెంబర్ తీసుకున్న తర్వాత డైలీ నైట్ వాళ్ళతో ఎలాగోలా చాట్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఇతను టెక్నిక్స్ ఉపయోగించి వాళ్ళని నమ్మించి ఎలాగోలా ఇతను రూమ్ కి పిలిపించుకునేవాడు. ఎప్పుడైతే వీడిని నమ్మి అమ్మాయిలు రూమ్ కి రావడం స్టార్ట్ చేశారో అప్పుడు వీడి దగ్గర ఉన్న ఫొటోస్, వీడియో కాల్స్, మాట్లాడిన స్క్రీన్ షాట్స్ అన్ని చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 65 మంది అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని బాగా ఎంజాయ్ చేశాడు. ఈ మ్యాటర్ ఎవరికైనా చెప్తే నా దగ్గర ఉన్న ఫొటోస్ ని, వీడియోస్ ని అన్నిటిని వైరల్ చేస్తాను అని వాళ్ళని బెదిరించాడు. బట్ 65వ అమ్మాయి అయితే ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ ని తీసుకుని పోలీసులు వాడి ఫ్లాట్ కెళ్ళి చెక్ చేస్తే రెడ్ హ్యాండెడ్ గా 66వ అమ్మాయి అయితే దొరికిపోయాడు. అతను పట్టుకుని అతని ఫోన్ చెక్ చేస్తే ఆ ఫోన్ లో చాలా మంది వీడియోస్ అండ్ ఫొటోస్ ఉన్నాయి. అది చూసిన పోలీసులు వెంటనే అతను అరెస్ట్ చేశారు. ఏదేమైనా ఇతను రిప్లై ఇచ్చిన అమ్మాయిలే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు. సో స్ట్రేంజర్స్ ఎవరైనా మెసేజ్ చేస్తే కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.